చెప్పుకున్నాం. అంతవరకు అయింది. ఇప్పుడు 6వ శ్లోకం. యుధామన్యుష విక్రాంత ఉత్తమౌజాచ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవా మహారథః. ఎవరైనా ముగ్గురు చెప్తారా అన్మ్యూట్ చేసుకొని? మాతాజీ నేను చెప్తాను. చెప్పండి మాతాజీ. శ్వేత. యుధా మనుష్యచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవా మహారథః. థ్యాంక్ యూ శ్వేత మాతాజీ. ఇంకా ఎవరైనా? నేను చదువు. యుధా మనుష్య విక్రాంత. చెప్పండి చదవనా? అలేఖ్య గారు చెప్పండి. చదువు. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. థ్యాంక్ యూ. సో ఇద్దరైనా ఇంకొకరు ఎవరైనా? నేను చెప్తాను. ఓకే, ప్రభుకు అవకాశం ఇద్దాం మాతాజీ. నెక్స్ట్ మీ శ్లోకం మీరు చెప్తారు కానీ. ఎస్ మధు ప్రభు. యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. థ్యాంక్ యూ ప్రభు. సో ఏం చెప్తున్నారు? పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్ర తనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు. సో వాళ్ళందరూ ఈ మన దుర్యోధనుడు వచ్చి నిలబడి అన్ని బేరీస్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఎవరెవరు ఎక్కడ నిలబడినారు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక స్కెచ్ చేసుకుంటున్నారు. వాళ్ళు నిలబడిన పొజిషన్ ఏంటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి, వాళ్ళను మనము ఎలా అటాక్ చేయొచ్చు, ఇదంతా కూడా బేరీజ్ వేసుకుంటూ ఉన్నారనమాట, స్కెచ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 7th శ్లోకం. మనకు కొన్ని 10-12 శ్లోకాల దాకా ఇలాగే ఉంటుంది. ఓన్లీ వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పి ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడినారు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి ఇలా చెప్తున్నారు. పెద్ద కంటెంట్ ఏమి ఉండదన్నమాట మనకు. నెక్స్ట్ 7th శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సన్నార్థం తాన్ బ్రవీమి తే. ఇందాక ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? సుధారాణి మాతాజీనా? చెప్పండి మాత. హరే కృష్ణ. గురు పౌర్ణమి శుభాకాంక్ష. థ్యాంక్ యూ మాతాజీ. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా? హరే కృష్ణ మాతాజీ. వీణమాత చెప్పండి. అస్కాకం తు విశిష్టాయే తన్నిబోధా ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సజ్ఞార్థం తాను బ్రవీమి తే. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొకరు ఎవరైనా? చెప్తా మాతాజీ. అస్మాత్తు విశిష్టాయే తన్నిబోధా ద్విజోత్తమా న్యాయక మమ సైన్యస్య సంయత్తాను తాన్ బ్రవీమి తే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ మీ పేరు శివ ప్రవతినా? శివ పార్వతి. పార్వతీనా? ఓకే ఓకే, ప్రవతి అని పెట్టారు. నాకు కన్ఫ్యూజన్, నేను రాంగ్ చదువు పలుకుతానా ఏమి అనేసి. ఓకే, పార్వతీనే కదా, శివ పార్వతి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మంచి పేరు శివ పార్వతి. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి మీకు నేను చెబుతాను. నెక్స్ట్ 8th శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తతైవ చ. ఇంతవరకు ఎవరైతే అన్మ్యూట్ చేసుకొని చెప్పలేదో వాళ్ళు ట్రై చేయొచ్చు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్త సదైవ చ. థ్యాంక్ యూ మాతాజీ.
యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. సో ఇక్కడ మన వైపు వాళ్ళ వైపు చూసుకుంటున్నారు. ఎవరు? దుర్యోధనుడి వైపు. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు అంటే ద్రోణాచార్యునితో అంటున్నాడు. మన దుర్యోధన మీరు ఉన్నారు, తర్వాత భీష్ముడు ఉన్నారు, కర్ణుడు ఉన్నాడు, కృపుడు ఉన్నారు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు అందరూ ఉన్నారు. సో భాష్యంలో ఏం చెప్తున్నారు? యుద్ధ రంగంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే అసాధారణ వీరులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లీకరాజు పుత్రుడు. పాండురాజుతో వివాహానికి ముందు కుంతీదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని అర్ధ సోదరుడు. కృపాచారుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య. సో అన్ని రిలేషన్షిప్ అవన్నీ కూడా చెప్తున్నారనమాట. వీళ్ళందరూ కూడా మన వైపు ఉన్నారు అని దుర్యోధన మన ఈయన ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చి చెప్తున్నారు. నెక్స్ట్ 9th శ్లోకం. అన్యేచ బాహవ శూర మదర్తే త్యక్త జీవిత నానాశస్త్ర ప్రహారాన సర్వే యుద్ధ విశారద. ఎవరైనా ట్రై చేస్తారా? ఇంతవరకు ఎవరైతే చెప్పలేదో వాళ్ళు చెప్పండి. ఎస్, శ్రీలత మాతాజీ. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. థ్యాంక్ యూ మాతాజీ, బాగా పలికారు. శ్రీలత మాతాజీ. ఎక్కడ ఉంటారు మాతాజీ మీరు? శ్రీలత మాతాజీ. మాది యాక్చువల్ బళ్ళారి మేడం, ఉండేది మహారాష్ట్రలో ఉంటారు మేడం. ఓకే, బళ్ళారి మీరున్నది. ఓకే, బళ్ళారి వాళ్ళు మహారాష్ట్రలో ఎక్కడ? జాల్నా మేడం, ఔరంగాబాద్ కి 40 కిలోమీటర్స్ బిఫోర్ ఉంటాము. ఓకే 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 జాబ్ పర్పస్ పైన ఇక్కడ ఉంటాం. ఓకే, సరే సరే సరే. సో ఇక్కడ ఇది ఒకరే చెప్పారు, శ్రీలత. ఇంకా ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్తారు? నేను చెప్తాను మాతాజీ. శివపార్వతి మాతాజీ, ఆల్రెడీ మీరు 2 శ్లోకాస్ చెప్పారు. ఇంకొకరికి ఎవరికన్నా అవకాశం ఇద్దాం. ఓకేనా? ఓకే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? పలుకుతారా? ఎవరైనా చెప్తారు? మాలతి మాతాజీ. ఎవరు? హారిక. చెప్పండి హారిక. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అన్యశ్చ బహువం శూర మదర్తే త్యక్తజీతః ననశాస్త్ర ప్రహార్ణ సర్వే యుద్ధ విశారదః. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. ఇక్కడ చూడండి, దుర్యోధన ఏమంటున్నారు? నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు అంటే ఇక్కడ ఆయనే చెప్పేస్తున్నాడు ముందే. దుర్యోధన ఏం చెప్పేస్తున్నాడు? నా కొరకు ప్రాణం త్యాగం చేయడానికి వీళ్ళందరూ ఉన్నారు అనేసి. అంటే వాళ్ళ ప్రాణము ఈ యుద్ధంలో వాళ్ళ ప్రాణం పోతుంది అన్నట్టు ఆయనే ముందే చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక సంకేతము మనకు తెలిసిపోతోంది. ఏంటి అంటే ఆయన వాళ్ళ యొక్క తనను సమర్థిస్తూ తన వైపు ఉన్న వీరుల గురించి ఆయన చెప్తున్నాడు దుర్యోధనుడు. కానీ ఆయన పలుకుతున్నప్పుడు ఆ పలుకులలో మనకు కొన్ని సంకేతాలు తెలిసిపోతున్నాయి అన్నమాట. ఫస్ట్ మనకు ఈ మన ధృతరాష్ట్రుడు చెప్పాడు కదా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆయనే చెప్పేస్తున్నాడు ధర్మక్షేత్రము ఇది, కురుక్షేత్రం అనే ప్లేస్ ధర్మక్షేత్రము అనేసి. అంటే అక్కడ మనకు ఒక సూచన తెలిసిపోతుంది, ఒక సంకేతం. ఏంటి? ఆ ధర్మక్షేత్రంలో
ఆ కురుక్షేత్రంలో ధర్మము ఎవరి వైపు ఉంటుందో వాళ్ళే విక్టరీ, వాళ్ళకే జయము అని ఒక సంకేతం తెలిసిపోతోంది. అంటే పాండవులు గెలుస్తారు అనేసి. ఇక్కడ ఇంకొక సంకేతం ఇండైరెక్ట్ గా ఏం తెలుస్తోంది మనకు, దుర్యోధన చెప్పిన మాటల ప్రకారము ఇంతమంది సూరులు నా వైపు యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు నా కోసము ప్రాణాలను వదలడానికి కూడా రెడీగా ఉన్నారు అని అంటే వాళ్ళందరూ యుద్ధంలో చనిపోతారు అన్నట్టు ఆయన ఇంకొక సంకేతం ఇస్తూ ఉన్నారు అనమాట. భాష్యము, జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు దుర్యోధనుని కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి కృతనిశ్చులై ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే పాపి అయిన దుర్యోధనుని పక్షమున చేరిన కారణంగా కురుక్షేత్ర రణరంగంలో వారందరూ మరణించగలరని అప్పటికే నిర్ణయించబడింది. కానీ దుర్యోధనుడు మాత్రం పైన చెప్పబడిన సంఘటిత మిత్ర శక్తి వలన తనకు తప్పకుండా విజయం లభిస్తుందనే ధైర్యంతో ఉన్నాడు. సో ఇక్కడ మనకు తెలిసిపోతుంది అనమాట. ఒక పాపి అయిన దుర్యోధనుని పక్షం ఇక్కడే చెప్తున్నారు చూడండి భాష్యంలో. దుర్యోధనుడు ఒక పాపి, ఆయన పక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా, సో వీళ్ళందరికీ కూడా మరణము తథ్యము. ఆ దుర్యోధనుడు మరణం తథ్యం అయినప్పటికీ కూడా ఆయన ఏంటి, తనను తాను తగ్గించుకొని మాట్లాడకూడదు అన్నట్టు తనకు తాను కన్సోల్ చేసుకుంటున్నాడు. ఏమంటారు కన్సోల్ అంటే, ఏమంటారు, ఎవరైనా ఏమైనా దెబ్బ తగిలినా వచ్చి కొంచెం ఊరట అంటాం కదా, ఊరట ఇస్తున్నారనమాట. తనకు తాను ఏం కాదు, పర్వాలేదు, నా వైపు కూడా వీళ్ళందరూ ఉన్నారని తన భుజంను తానే తట్టుకొని ధైర్యం చెప్పుకుంటున్నాడు అనమాట. 10వ శ్లోకం, అపరాస్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. ఎవరైనా పలుకుతారా? అపర్యాప్తం తదాత్మకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. పద్మా మాతాజీ చెప్తారా? పద్మాభి. పద్మాభి గాని, రవలి, జయలక్ష్మి, లోకేష్, శివ మాతాజీ. చెప్పండి. పర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. థ్యాంక్ యూ రవలి మాతాజీ. ఇంకొకరు ఎవరైనా? శంకర్ ఉన్నారు, శివ ఉన్నారు, లోకేష్ ఉన్నారు, చందన, ప్రేమ్ చంద్. ఎవరు చెప్పరా? చెప్పండి. మధు చెప్పండి. మధు గారు. అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ద్విదమే దేశాం బలం భీమాభిరక్షితం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మీనింగ్ ఏంటి, ఏం చెప్తున్నారు? మన బలము అపరిమితముగా ఉన్నది, మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము, కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. సో దుర్యోధన ఇక్కడ ఏమంటున్నాడంటే, మన వైపు యుద్ధం చేస్తున్న వారి యొక్క నెంబర్, సోల్జర్స్ సైనికుల నెంబరు చాలా ఎక్కువగా ఉంది, కానీ పాండవుల వైపు తక్కువగా ఉంది అని అంటున్నారు. కానీ యాక్చువల్ గా మనకు మహాభారతము, ఈ కురుక్షేత్రం స్టార్ట్ అవ్వడానికి ముందు మీకు స్టోరీ తెలుసు. ఎప్పుడైతే కృష్ణుడు పండుకొని ఉంటాడో, అర్జునుడు తర్వాత ఈయన దుర్యోధనుడు ఇద్దరు వెళ్తారనమాట కృష్ణుని దగ్గరికి, ఈ కురుక్షేత్రం రణరంగం గురించి మాట్లాడడానికి, యుద్ధం గురించి మాట్లాడడానికి. అప్పుడు దుర్యోధనుడు ఆ కృష్ణ పండుకున్నప్పుడు తల వైపు ఒక చైర్ ఉంటుంది, కాళ్ళ వైపు ఒక చైర్ ఉంటుంది, రెండు చైర్లు ఉంటాయి రూమ్ లో. సో ఈయన ఈగో, అహంకారం తోటి నేను ఆ గొల్లవాని కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చోనేది నేను అనేసి తల దగ్గర కూర్చుంటాడు అనమాట. కానీ అర్జునుడు చాలా వినయంతో విధేయతతో కాళ్ళ వైపు కూర్చుంటాడనమాట.
అప్పుడు కళ్ళు తెరిచి చూసిన వెంటనే ఫస్ట్ కనిపించేది అర్జునుడు కనిపిస్తాడు. ఇప్పుడు మనం ఇట్లా పండుకున్నప్పుడు ఇలా లేచి చూస్తే కాళ్ళ వైపు ఉన్న వ్యక్తి కనిపిస్తారు కదా, బిగినింగ్ లో అర్జునుడు కనిపిస్తాడనమాట. కానీ వెంటనే దుర్యోధనుడు ఏమంటాడంటే, లేదు లేదు, నేను ఫస్ట్ వచ్చాను, ఆ తర్వాత అర్జునుడు వచ్చినది, ఫస్ట్ నాకు అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అన్నట్టు. అంటే తనకు ఆప్షన్ కావాలి ఫస్ట్ అన్నట్టు మాట్లాడతాడనమాట. సరే అనేసి కృష్ణ ఏమంటాడంటే, సరే అర్జునుడు చిన్నపిల్లవాడు కదా, అర్జునుడికి మొదట అవకాశం ఇద్దాము, తర్వాత నేను చూసినది కూడా అర్జునుని ఫస్ట్ చూశాను కాబట్టి చిన్నవాడు కూడా పోనీలే పాపము అవకాశం ఇవ్వు అని అంటే, సరే అని అంటాడు దుర్యోధనుడు. అన్న తర్వాత ఈ ఒక కండిషన్ కూడా పెడతాడనమాట ఎవరు, కృష్ణ. ఇప్పుడు నేను యుద్ధంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, నేను ఒకరి వైపు ఉంటాను, నా సైన్యము నా యదువంశం సైన్యం అంతా ఒకవైపు ఉంటుంది, నేను ఎవరి వైపు కావాలో మీరు కోరుకోండి. ఇన్ కేసు నేను ఎవరి వైపు ఉన్నా కూడా నేను యుద్ధం మాత్రం చెయ్యను, అంటే ఇది ఏమంటారు, కత్తి పట్టను, యుద్ధం చెయ్యను, నేను వాళ్ళ వైపు ఉంటానంతే అని చెప్తాడనమాట. దానికి అర్జునుడికి మొదటి అవకాశం ఆప్షన్ ఇవ్వాలని అనుకున్నారు కదా, అప్పుడు దుర్యోధనుడికి ఇంకా స్టార్ట్ అయిపోతుంది, ఈ అర్జున ఎక్కడ ఈ యదువంశం మొత్తం యదు డైనాసిటీ అంతా తీసేసుకుంటాడేమో, కృష్ణుని సైన్యం మొత్తం తీసేసుకుంటాడేమో, నాకు కృష్ణుడు వస్తే ఆయన చెప్పాడు, కండిషన్ చెప్పాడు ఏమనేసి, నేను ఆయుధం పట్టనని కండిషన్ చెప్పాడు. ఆయుధం పట్టని వాడిని తీసుకొని నేనేం చెయ్యాలి, ఆయన యొక్క సైన్యం వస్తే బాగుండు, అర్జునుడు కృష్ణుడినే కోరుకోవాలి, కృష్ణుని యొక్క సైన్యం అంతా నాకు రావాలి, అలా ఉంటే బాగుండు అని మొదలవుతుందన్నమాట ఆయనకు గడబిడ హృదయంలో. అప్పుడు అర్జునుడికి మొదటి అవకాశం కదా, సో అర్జునుడు ఏమంటాడంటే, నాకు నీ సైన్యం ఏమీ అక్కర్లేదు కృష్ణ, నువ్వు నా వైపు ఉంటే చాలు అనేసి మన అర్జునుడు కోరుకుంటాడనమాట. యాక్చువల్ గా దుర్యోధనుడికి అదే కావాలి. వెంటనే దుర్యోధనుడు హ్యాపీ అయిపోతాడు. సో అప్పుడు కృష్ణుడు, ఇంకొకసారి ఆలోచించుకో అర్జున, నేను నీ వైపు ఉంటాను కానీ నేను ఆయుధం పట్టను, ఇది ఓకేనా నీకు అని అంటే, ఓకే నో ప్రాబ్లం, నువ్వు ఉంటే చాలు మా వైపు అని అంటే, అదే నాకు ధైర్యము, అదే 10,000 ఏనుగుల బలం ఉంటుంది నాకు అని అంటారనమాట. సో అలా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అలా వెళ్ళింది కృష్ణుని యొక్క సైన్యం మొత్తము దుర్యోధనుని వైపే ఉన్నారు, కృష్ణుడు ఒక్కటూ ఇటువైపు ఉన్నాడు, తర్వాత పాండవుల వైపు ఉన్న వాళ్ళు పాండవుల సైన్యం కొంతమంది ఉన్నారనమాట. సో ఆ రకంగా దుర్యోధనునికి సైన్యము నెంబర్ పెరిగిపోయిందనమాట. సో ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నాడు, ఇక్కడ దుర్యోధనునిచే బలాల తారతమ్యము అంచనా వేయబడుతోంది. సో బలాల తారతమ్యము అంటే బేరీజు వేస్తున్నారు, ఎవరు ఎక్కువ బలమైన వాళ్ళు, ఎవరు తక్కువ బలమైన వాళ్ళు, ఎవరి వైపు ఎక్కువ సైన్యం ఉంది, ఎవరి వైపు తక్కువ సైన్యం ఉంది, వాళ్ళు ఎలా నిలబడ్డారు, ఇవన్నీ కూడా. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్య బలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు. ఎవడు, దుర్యోధనుడు. ఇంకొక ప్రక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని భీమునిచే రక్షింపబడే పాండవ సేనా బలము పరిమితంగా ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు, ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలం భీముని చేతనే సంహరింపబడతానని అతనికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయం పట్ల ధైర్యంతో ఉన్నాడు. యుద్ధంలో తాను విజయం సాధించడం తథ్యం అనేది అతని తుది అభిప్రాయము. ఇది దుర్యోధనుడు అనుకుంటున్నాడు అనమాట. ఎందుకు, భీష్మ పితామహ నా వైపు ఉన్నాడు, భీష్మ పితామహ అత్యంత అనుభవజ్ఞుడైన వాడు. సో ఆయన తాత వరుస అవుతాడనమాట. భీష్మ పితామహని చూస్తే తెల్లని గడ్డము, సో అంతటి అనుభవం, ఎన్నో తరాలు చూశాడు ఆయన భీష్మ పితామహ. సో అంతటి అనుభవజ్ఞుడైన భీష్మ పితామహ నా వైపు ఉన్నాడు. అక్కడ గెడ్డిపోచ లాంటి భీష్ముడు ఆయన యొక్క లీడర్షిప్ లో వాళ్ళ పాండవ సైన్యం అంతా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, దుర్యోధనునికి భీముడు అంటే చాలా అసూయ. ఎందుకు అంతటి అసూయ అని అంటే, ఈయన చనిపోతే దుర్యోధనుడు
చావు అనేది వస్తే అది భీముని చేతుల్లోనే చావు అని అన్నమాట. అది తెలుసు, దుర్యోధనునికి తెలుసు నా చావు భీముని చేతుల్లోనే ఉంది అనేసి. అలా భీముని చేతుల్లో చనిపోయే వాళ్ళు 5 మంది ఏమో ఉన్నారు. ఒకరు దుర్యోధనుడు, ఇంకొకడు జరాసంధ, దుర్యోధన, జరాసంధ, దుశ్శాసనుడు మాతాజీ. ఏంటది దుశ్శాసనుడు మాతాజీ. దుశ్శాసనుడు, ఆ తర్వాత ఇలా బకాసుర ఏనుగులు బండిలో అన్నము అదంతా తీసుకొని పోయి ఇస్తుంటారు. కీచకుడు, ఇలా 5 మంది 5 మంది మొత్తం భీముని చేతుల్లోనే చనిపోతారనమాట. సో అది ఆ విషయం తెలుసు. అయినప్పటికీ కూడా ధైర్యం, ఎందుకు ధైర్యము అని అంటే భీష్మ పితామహాన్ని చూసుకొని ఆ ధైర్యం అన్నమాట. భీష్మ పితామహ నా వైపు ఉన్నాడు అనేసి. సో ఇక్కడికి స్టాప్ చేద్దాము. ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి గురువు గురించి కొంచెం చెప్పుకుందాం మనము. ఒక్క నిమిషం వస్తానండి ఇప్పుడు. చెప్పండి. సో ఈరోజు గురు పౌర్ణమి అంటే గురువు యొక్క ప్రాముఖ్యత గురించి మనము కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం అన్నమాట. మనకు మీకందరికీ తెలుసు, మన భారతదేశంలో మాత, పిత, గురు, దైవ, తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్తాం కదా. అంటే ఫస్ట్ మాత అనేది మొదటి గురువు అన్నమాట. మదర్, అమ్మ అనేది మొదటి గురువు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను ఒక ప్రభు క్లాస్ విన్నానమాట. ఇది మాత, పిత, గురు, దైవ ఇది చెప్తున్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, మాత అయిన తర్వాతనే పిత అయిపోయిన తర్వాత గురు అయినాక దైవం. ఇది చెప్తున్నారంటే దీని వెనకాల ఒక రీజన్ ఉంది. అలా సెంటెన్స్ అలా వస్తున్నదంటే దీని వెనకాల ఒక కారణం ఉంది అని చెప్తున్నారు అనమాట. సో అమ్మ అనేది మనకందరికీ మొదటి గురువు. సో ఇప్పుడు చూడండి, మనం ప్రకృతిని చూసామనుకోండి. ప్రకృతిలో ఈ ఆవు దూడ, ఆవు పిల్లను దూడను పెడుతుంది, కంటుంది. అప్పుడు ఆవు దూడ పుట్టినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. అంటే కొన్ని గంటల టైం తీసుకుంటుంది. ఏంటి, కళ్ళు తెరచడానికి, తర్వాత లేచి నిలబడడానికి. కాకపోతే ఇమీడియట్ గా అదే సమ్ అవర్స్ గ్యాప్ లో, ఒక గంట 2 గంటల గ్యాప్ లోనే అది లేచి నిలబడుతుంది, పడిపోతుంది, మరీ లేచి నిలబడడానికి ట్రై చేస్తుంది. దీనికి అంతటికీ కూడా మనకు ఈ ఆవు అనేది హెల్ప్ చేస్తుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకా కొన్ని మనం కంపేర్ చేసామనుకోండి, మన మనిషి పిల్లలతోటి కంపేర్ చేసామనుకోండి, మనకు 9 నెలలు, ఒక్కొక్కరికి 1 సంవత్సరం కూడా అవుతుంది అన్నమాట లేచి నిలబడటానికి. ఆ రకంగా చూసుకుంటే జంతువులే వెంటనే లేచి నిలబడి నడుచుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట జంతువుల పిల్లలు. సో మనకు కొంచెం టైం పడుతుంది మనుషులకు. తర్వాత కొన్ని అనిమల్స్ చూసామంటే మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏనుగు, తర్వాత జిరాఫీ, ఏనుగు, ఒంటె, ఇలాంటివి చూస్తే మనము అవి వాటి పిల్లలు పుట్టిన తర్వాత అవి లేచి నిలబడకపోతే వాళ్ళ తల్లే, ఈ పెద్ద జిరాఫీ, పెద్ద ఈ ఒంటె అవి ఉంటాయి కదా, వాళ్ళ తల్లే తన్నుతుందంట. వాటిని తన్నుతుంది కాళ్ళతోటి, తన్ని లేచి నిలబడి పరిగెత్తేలాగా చేస్తుందంట. అంటే ఎందుకంటే ఇవి అడవి మృగాలు కదా, అడవిలో ఉండే జంతువులు కదా. ఈ ఒంటె అయితేనేమి, జిరాఫీ అయితేనేమి, ఏనుగు అయితేనేమి, అడవిలో ఉండే జంతువులు. ఎప్పుడైతే అవి డెలివరీ అయ్యి కంటాయో పిల్లలు, లేత పిల్లలు, చాలా లేత మాంసం ఉంటుంది. సో ఈ పులులకు గాని, సింహాలకు గాని తొందరగా
అట్రాక్ట్ అవుతాయి. లేత పిల్లలను ఈజీగా తినచ్చు. అవి ఎందుకంటే అప్పుడే పుట్టింటాయి కాబట్టి అంత బలహీనంగా ఉంటాయి, తొందరగా పరిగెత్తలేవు. సో దాని నుంచి ఇట్లా క్రూర మృగాల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ మదర్ ఏదైతే అమ్మ ఉందో, పెద్ద ఏనుగైతేనేమి, జిరాఫీ అయితేనేమి, ఆ పిల్లలను లేచి నిలబడి పరిగెత్తి నడక నేర్చుకునేదాకా కిక్ చేస్తుందంట, కాళ్ళతో తన్ని పెడుతుందంట. అంతటి కేర్ అనేది ఉంటుంది. అందుకే ఫస్ట్ గురువు ఎవరు అని అంటే మదర్, అమ్మ, మాత. ఫస్ట్ గురువు మాత అనేసి మనం ఈవెన్ ప్రకృతి నుంచి కూడా మనము తెలుసుకోవచ్చు. ఇంకొకటి మనం గమనించే ఉంటాం మనము. ఎందుకంటే మనదందరిది కూడా కొంచెము గ్రామాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మన జనరేషన్, ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళకు గ్రామం అంటే ఏంటో తెలియదు, పల్లె అంటే ఏంటో తెలియదు, గుడిసె అంటే ఏంటో తెలియదు. పాలు ఎలా వస్తాయి అంటే పాకెట్లో, మిల్క్ బూత్ లో పాకెట్లో పాలు ఉంటాయి. ఆ స్టేజ్కి వచ్చేస్తారనమాట నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్. కానీ మనం చూసాము, పల్లెలు చూసాము, గుడిసెలు చూసాము, ఆవులు, దూడలు ఇవన్నీ చూసాము. సో మీరు గమనించే ఉంటారు, ఆవుల మంద ఒక 100 ఆవులు 200 ఆవులు ఉన్నప్పటికీ కూడా ఆ ఆవుల మందలో ఆవు దూడ తొట్టిపోయింది అనుకోండి, మిక్స్ అయిపోయింది, ఆవుల మందలో మిక్స్ అయిపోయినా కూడా ఆ దూడ ఆ అమ్మను వెతుక్కుంటూ నేరుగా కరెక్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికే వస్తుంది. ఇంకా వేరే ఆవుది ఏ ఆవు దగ్గరికి వెళ్ళదన్నమాట. మీరు గమనించే ఉంటారు. అన్ని తెల్లవే ఉండొచ్చు, ఆవులలో పెద్ద ఇది డిఫరెన్సెస్ ఉండవు. మొఖాలు కానీ కలర్ కానీ ఉంటే నల్ల ఆవు, ఎర్ర ఆవు, నల్ల ఆవు, అది ఎర్రమట్టి కలర్ లో ఉన్న ఆవు, తెల్ల ఆవు. కానీ ఆ దూడ ఏదైతే లేక దూడ ఉంటుందో ఎక్కడైనా మిక్స్ అయినప్పటికీ కూడా, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ అమ్మ అంబా అని అరిస్తేనే చాలు, కరెక్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి ఎంత దూరంలో ఉన్నా, ఎంత మంది మందలో ఉన్నా కూడా నేరుగా వచ్చి వాళ్ళ అమ్మని కనుక్కొనేస్తుంది అనమాట. అంతటి శక్తి భగవంతుడు ఆ అనిమల్ కి ఇచ్చాడు. మాట్లాడలేకపోయినా వాటి భాష వాళ్ళకి అర్థం అవుతుంది అనుకోండి, మనం అర్థం చేసుకోలేకపోయినప్పటికీ కూడా భగవంతుడు వాటికి ఆ శక్తి ఇచ్చాడు. సో అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ గురువు ఎవరు అంటే మదర్, అమ్మ. నెక్స్ట్ ఏంటి, పిత, తండ్రి. పిత ఇది ఎట్లా, మదర్ చూపిస్తుంది పితను, అమ్మనే చూపిస్తుంది, అదిగో నాన్న, అదిగో నీ తండ్రి అనేసి. ఒక్క అమ్మకు తప్ప ఆ బిడ్డ తండ్రి ఎవరు అనేది వేరే ఎవరికి తెలియదు అనమాట. ఒక అమ్మకు ఒకటే తెలుసు, ఆ బిడ్డకు ఈ వ్యక్తి నాన్న అనేసి. అమ్మ చెప్పింది అని అంటే అది మనము బల్ల గుద్ది చెప్పినట్టు లెక్క, స్టాంప్ వేసేయచ్చు, ఎస్ కరెక్ట్, అమ్మ చెప్పింది కాబట్టి ఈయన తండ్రి అనేసి. సో ఇక్కడ ఆ అమ్మ తండ్రిని చూపిస్తుంది, ఇదిగో తను నీకు తండ్రి అనేసి. నెక్స్ట్ తండ్రికి అమ్మ మొదటి గురువు అయినప్పటికీ కూడా తండ్రికి ఇంకా కొంచెం పెద్ద రెస్పాన్సిబిలిటీ, పెద్ద బాధ్యత అనేది ఉంది. ఏంటి, కొన్ని సంవత్సరాల వరకు, కొంత ఏజ్ వరకు అమ్మ వెనకంటే ఉండి పిల్లలకు అన్ని నేర్పిస్తుంది. ఆ తర్వాత ఫ్యూచర్ లో బాధ్యతగా వాళ్ళు ఒక స్టేజ్కు వచ్చి జీవితంలో నిలదొక్కునే దాకా ఎవరు వెన్నంటి ఉంటారు అని అంటే తండ్రి అన్నమాట. సో అది తండ్రిది ఇంకా కొంచెం హయ్యర్ రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత తండ్రి తీసుకొచ్చి గురువుని పరిచయం చేస్తాడు. నాన్ననే కదా మనల్ని అడ్మిషన్ తీసుకొని స్కూళ్ళల్లో వేసి గురువును పరిచయం చేస్తాడు, ఇదిగో ఈయన మీ టీచరు అనేసి. సో ఇక్కడ గురువు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఏంటి, స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నా గురువు కావాలి, బ్యాడ్మింటన్ నేర్చుకోవాలన్నా గురువు కావాలి. దేనికైనా కూడా గురువు అనేది ఉండాలి. గురువు లేకుండా, అంటే గురువు అని అంటే పెద్ద పదంలాగా అనిపించవచ్చు మనకు, టీచరే గురువు, నథింగ్ బట్. ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకోండి, మాస్టర్ ఉంటారు. స్విమ్మింగ్ నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలన్నా డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈవెన్ కుకింగ్ నేర్చుకోవాలన్నా చెఫ్ దగ్గరికి వెళ్ళాలి, ఒక మాస్టర్ అంటూ ఉంటారు. సో అట్లా అన్నిటికీ కూడా మనకు గురువు అనేది
అవసరము. సో అంతటి ఇంపార్టెంట్ రోల్ ఉన్నప్పుడు గురువుకు మన జీవితంలో మన ఆధ్యాత్మికంగా మనం ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా గురువు అనేది ఉండాలి. సో ఆధ్యాత్మిక విద్య అనేది చాలా ఇదేంటి ఈ భౌతిక విద్య కన్నా పైన ఉన్న స్టేజ్ లో ఉండేది ఆధ్యాత్మిక విద్య. సో ఆధ్యాత్మిక విద్యకు కూడా మనకు గురువు అనేది అవసరం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనము ఆ గురువు యొక్క స్థానం ఎలాంటిది, గురువు యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకుంటే మనకు ఒక రోల్ మోడల్ గా ఉండడానికి మన కృష్ణ రాముడు ఒక గురువును స్వీకరించాడు, కృష్ణుడు ఒక గురువును స్వీకరించాడు. వాళ్ళు కూడా గురువును స్వీకరించి మనకు గురువు అవసరము, గురువు లేకుండా మన జీవితము కంప్లీట్ సంపూర్ణత అనేది ఉండదు, గురువు అవసరం అనేసి వాళ్ళు మనకు రోల్ మోడల్ గా చూపించారనమాట. లేకపోతే కృష్ణుడు రాముడు వాళ్ళు భగవంతులు, వాళ్ళకు అవసరం లేదు కదా. కానీ వాళ్ళు అలా చేయలేదన్నమాట. కృష్ణుడు యాక్సెప్ట్ చేశాడు గురువును, రాముడు యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత మీకు చెప్పాను మన చైతన్య మహాప్రభు అంటే ఎవరో కాదు, కలియుగంలో కృష్ణ యొక్క అవతారం చైతన్య మహాప్రభు. ఆయన గురువును స్వీకరించాడు. తర్వాత మనకు ఒక గురువు స్థానంలో ఉండి ఈ ఇస్కాన్ స్థాపించిన జగద్గురు శ్రీల ప్రభుపాద, ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద, ఆయన మనకు జగద్గురు లాగా. అంటే ఆయన ఎన్నో స్ట్రగుల్ చూశాడనమాట, ఎన్నో కష్టాలు అనుభవించాడు ఆయన. 70 సంవత్సరాల వయసులో మామూలుగా మనము 50-60కి రిటైర్డ్ అయిన తర్వాత మనం కృష్ణారామ అనుకోండి, ఇంట్లో రిటైర్డ్ లైఫ్ నాది, ఇప్పుడు నేనేమి పని చేయను అని ఇంట్లో ఖాళీగా కూర్చుంటాము, టీవీ చూసుకుంటా, మ్యాగజైన్స్ చదువుకుంటా, న్యూస్ పేపర్ చూసుకుంటా ఉంటాము కదా. నేను ఇప్పుడు ఇంకా ఆఫీస్కి వెళ్ళను, పని చెయ్యను, నేను రిటైర్డ్ అయిపోయినాను, నాకు రెస్ట్ కావాలి అన్నట్టు ఉంటాము. కానీ ఆ రిటైర్డ్ తీసుకొని అంటే విరామం తీసుకునే టైంలో ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళింది. ఎందుకు పాశ్చాత్య దేశాలకు ఆ వయసులో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆయనకు అని అంటే ఆయన గురువు పైన ఉన్న విశ్వాసము. సో ప్రభుపాదుల వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఆ ప్రభుపాదుల వారి గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన కనిపించి ప్రభుపాదులతో కలిసి, నువ్వు ఎందుకు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయకూడదు మన భగవద్గీత గురించి, మన సనాతన ధర్మం గురించి అని అన్నాడంట. అలా 2-3 సార్లు చెప్తాడనమాట. ఎందుకంటే ప్రభుపాద మంచి ఇంగ్లీష్ మాట్లాడేవాడు అనమాట. ఇప్పట్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు తక్కువ మంది. సో మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు, చదువుకున్నవాడు. సో మీలాంటి వాళ్ళే మాకు కావాల్సింది. నువ్వు ఎందుకు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి కృష్ణుని గురించి చెప్పకూడదు, ప్రచారం చేయకూడదు, భక్తి గురించి ఎందుకు చేయకూడదు అని చెప్పాడనమాట. ఆ 2-3 సార్లు చెప్పాడు. అది ప్రభుపాదులకు అలాగే పడిపోయింది మనసులో. ఎస్, మా గురువు చెప్పాడు అని అంటే గురువు మాట మీద ఎంతటి నమ్మకం ఉందంటే తప్పకుండా ఇది జరిగి తీరుతుంది అని విశ్వాసం పెట్టుకొని, ఎందుకు తీరుతుంది, ఇది జరిగి తీరుతుంది అని స్ట్రాంగ్ ఇంటెన్షన్ తోటి, స్ట్రాంగ్ విశ్వాసంతో ప్రభుపాద పాశ్చాత్య దేశాలకు వెళ్ళినాడు. ఎందుకు అనంటే గురువు మాట మీద నిలబడి, గురువు మాట ఇచ్చాడు అనంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అనేసి. అలాగే గురువును తలుచుకుంటానే ఆయన ఎందులో వెళ్ళాడు తెలుసా ఆయన ప్రభుపాద వారు పాశ్చాత్య దేశాలకి? యాక్చువల్ గా బొగ్గు తీసుకుపోయే స్టీమర్, అది సముద్రంలో నడుస్తూ వెళ్తుందన్నమాట. బొగ్గు తీసుకుపోయే స్టీమర్ లో ఈయన ఒక కార్నర్ లో ఒక సీట్ ఇస్తే, ఆ సీట్ ఇవ్వడం కూడా చాలా కష్టం పైన. మీరు వినే ఉంటారు మొరార్జీ దేశాయ్, ఆవిడని రిక్వెస్ట్ చేసుకొని ఆవిడ రికమెండేషన్ తో, మొరార్జీ దేశాయ్ రికమెండేషన్ తో ఆ స్టీమర్, బొగ్గు పంపిస్తున్న స్టీమర్ లో ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళాడనమాట. సో ఆ సముద్రం పైన స్టీమర్ లో వెళ్తూ ఉంటే మనము అదేంటి బోటింగ్ అని వెళ్తాం, షికారుకు వెళ్తాం బోట్ లో. ఒక గంట తిరిగేసి మనం ఎంజాయ్ చేస్తాము యాక్చువల్ గా.
కానీ సముద్రం పైన అంటే ఉప్పు నీళ్లు, సముద్రం, ఆ ఉప్పు నీళ్ళ గాలి, ఆ తర్వాత డ్రై వెదర్. మీరు చూసే ఉంటారు, మనము ఏదైనా బీచ్ సైడ్ కు అందుకు వెళ్తే, చెన్నై కానీ ఆ తర్వాత ఇటువైపు ముంబై కానీ అలా వెళ్ళామంటే, అంతెందుకు ఇక్కడ మన ఆంధ్రాలో వైజాగ్ కానీ అక్కడికి వెళ్ళామంటే ఆ సముద్రంలో మనకి ఎట్లా ఉంటుంది, మొత్తం చెమటలు, బంక ఉప్పు నీళ్లు, ఎట్లా మొత్తం నీరంతా బాడీలో ఉన్న నీరంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన 40 రోజులు సముద్రం పైనే ప్రయాణము ఆయనది. మనము అర్ధగంట గంట ఎంజాయ్ చేయగలమేమో కానీ బోటింగ్ రోజులు వెళ్తున్నామంటే ఎంజాయ్మెంట్ ఉండదు అక్కడ, చాలా స్ట్రగుల్ ఉంటుంది. అలా ఆ ఏజ్ లో అంత కష్టపడి ఆ స్టీమర్ లో వెళ్తున్నప్పుడే 3 times ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. 3 times హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ కూడా ఆయన గురువును, కృష్ణను తలుచుకుంటూ, గురువు కృష్ణ నాకు మీరే బలం ఇయ్యాలి, వాళ్ళ గురు మహారాజుని ప్రేయర్ చేసేవాడు అనమాట. గురు మహారాజ్ మీరు నాకు ఏంటి మీరు నాకు ఏమంటారు దాన్ని, తక్కమని రావట్లే వాడు, మీరు నాకు ఇది చేసి చూపియాలి నువ్వు అని నాకు ఒక ఇది ఇచ్చావు, నువ్వు ఒక లక్ష్యం ఇచ్చావు. సో అది తీరాలి అంటే నీ యొక్క బ్లెస్సింగ్స్, నీ యొక్క కృపా కటాక్షాలు ఉంటేనే, ఒక ఛాలెంజ్ లాగా ఇచ్చావు నాకు. నీ కృపా కటాక్షాలు ఉంటేనే ఇది నేను చేయగలను, ఈ డిఫికల్ట్ సిచ్యుయేషన్ నుంచి నన్ను బయటికి తీసుకురాని గురువు యొక్క పాదాలు వదలకుండా పట్టుకున్నాడనమాట ప్రభుపాదుల వారు. అలా చేయడం వల్లనే ఆయన సక్సెస్ అయినాడు. అంటే మన గురువుకు తెలుస్తుంది ఆ శిష్యుని యొక్క శక్తి సామర్థ్యము, శిష్యుడు ఇది చేయగలడా చేయలేడా అని గురువు ఈజీగా పసిగట్టగలడు అనమాట. సో గురువు చూశాడు ప్రభుపాదాలో, ఎస్ ఈ వ్యక్తి చేయగలడు అని చూశాడు, ఫ్యూచర్ తెలిసిపోయింది. అంటే ఇంకొకటి ఏంటంటే, మనకు గురువు అనంటే అది ఒక చాలా వెయిట్ ఉన్న పదం అంట. గురువు అనంటే అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు గురువు. గురు అంటే యాక్చువల్ గా లఘువు గురువు అని చదువుకుంటాం మనము, గ్రామర్ లో హిందీలో వస్తుంది. లఘువు గురువు అంటే, లఘువు అని అంటే అంత వెయిట్, ఒత్తి పలకని పదాలను లఘువు అంటారు. గురు అంటే ఒత్తి పలుకుతాం, వెయిట్ ఉన్న పదాలు అన్నమాట గురువు అంటే. అంటే మనకు గురువు కూడా ఒక వెయిట్ ఉన్న స్థానము. వెయిట్ అంటే ఇదే బరువు నేను అంటున్నది. చాలా చాలా హై పొజిషన్ అని చెప్తున్నారనమాట. సో ఆ గురువు నాకు ఇది ఇచ్చాడు, ఈ టాస్క్ ఇచ్చాడు అని అంటే నేను చేసి తీర్చాలి ఇది అన్న పట్టుదలతో ఆయన వెళ్ళాడు. అంతటి పట్టుదల, అంతటి నమ్మకము, విశ్వాసము గురువు పైన పెట్టుకున్నాడు కాబట్టి ఆయన సక్సెస్ అయిపోయాడు. 10 సంవత్సరాలలో ఆయన ఫారిన్ కంట్రీస్ కు వెళ్ళిన ఎవ్వరూ తెలియదు ఫారిన్ కంట్రీస్ లో. ఆయనకు ఒక పార్క్ లో కూర్చొని కర్తాలు తీసుకొని, కర్తాలు తీసుకొని హరే కృష్ణ మహామంత్రం చేస్తూ ఉండేవాడు అంతే. ఆయన స్టే చేసిన ప్లేస్లు ఏంటంటే, ఫారిన్ కంట్రీస్ లో కార్ పార్కింగ్ అవి చేస్తారు కదా, గ్యారేజ్లు, ఆ గ్యారేజ్ లో ఏదో మూల కొంచెం ప్లేస్ ఇస్తే అక్కడ పండుకునేవాడు అనమాట. అంత కష్టపడ్డాడు ఆయన. తర్వాత పాశ్చాత్య దేశాలు మీకు తెలుసు ఎలా ఉంటారు వాళ్ళు అనేసి, హిప్పీస్ అంటారు వాళ్ళు. వాళ్ళను జుట్టు పెంచేసుకొని తాగుతూ తింటూ తిరుగుతూ అలాంటి హిప్పీస్ అందరినీ కూడా మార్చేశాడు ఆయన. 10 సంవత్సరాలలో ఇస్కాన్ ను స్థాపించి 108 ఇస్కాన్ టెంపుల్స్ ను కట్టాడు. ఆయన చనిపోయినది 77లో ఆయన చనిపోయినది. సో ఆ 10 సంవత్సరాల్లో అవన్నీ చేసేయగలిగాడు. ఎలా చేయగలిగాడు అని అంటే, గురువు యొక్క కృపా కటాక్షముల వల్ల, తర్వాత ఈయనకు గురువు పైన ఉన్న భక్తి, విశ్వాసము, నమ్మకం వల్ల. సో అంతటి పవర్ ఉన్నది గురువుకు. సో ఇంకొకటి ఏంటంటే, ఒక్క స్టోరీ చెప్తాను మీకు. నేను ఒక ప్రభు స్టోరీ, ఇస్కాన్ ప్రభునే స్టోరీ చెప్పింటే విన్నాను. సో ఒకసారి ఏమవుతుందంటే, ఒక వ్యక్తికి ఒకటే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏమి తిన్నా కూడా అది పడదు ఆ వ్యక్తికి, ఏం తిన్నా కూడా వామిటింగ్స్ వచ్చేస్తాయి.
అంటే తిన్నది వంట పట్టట్లేదు అంటారు చూడండి, అట్లా తిన్నది వంట పట్టట్లేదు, సన్నగా అయిపోతున్నాడు, రోజు రోజుకు మరీ బలహీనం అయిపోతున్నాడు. సో ఆ వ్యక్తిని ఒక గురువు వస్తాడంట ఊర్లోకి. సో గురువు వస్తే ఆ గురువు దగ్గరికి తీసుకొని వెళ్తారు ఆ వ్యక్తిని. సో అప్పుడు ఆ గురువు ఏమంటాడంటే, ఈ వ్యక్తి ఏమి తిన్నా కూడా పట్టట్లేదు గురూజీ, ఈ వ్యక్తికి ఏదైనా మీరు వైద్యం చేస్తారేమో చూడండి, లేకపోతే మీరు ఏదన్నా ఆయన మీ యొక్క కృప చూపించండి ఆ వ్యక్తి పైన అన్నట్టు. చిన్న పల్లెల్లో అలాగే కదా, ఎవరైనా స్వామీజీలు ఋషులు మునులు వస్తే బాగలేని వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ యొక్క ఇది ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు ఆ గురూజీ ఏం చెప్తారంటే, ఈ వ్యక్తికి 15 రోజులు ఏమీ పెట్టద్దండి, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దండి అనేస్తాడనమాట. సో ఇదేంట్రా ఇది, ఈ వ్యక్తి ఆల్రెడీ చావు బతుకుల్లో ఉన్నాడు, తిన్నది ఏది పట్టట్లేదు, వామిటింగ్ చేస్తున్నాడు, ఈయనకి ఏదైనా వైద్యం చేయండి అని అంటే ఈ గురూజీ ఏం చెప్తాడు, 15 రోజులు ఏం పచ్చి మంచినీరు కూడా పెట్టకుండా వదిలేయండి వాన్ని అని అంటున్నారు ఏంది అనేసి అనుకుంటారనమాట. కానీ ఆ గురువు యొక్క పదాల మీద, ఆ గురువు యొక్క వాక్యాల పైన విశ్వాసం పెట్టుకొని, నమ్మకం పెట్టుకొని, సరే చేసి చూద్దాము అన్నట్టు 15 రోజులు ఏమి పెట్టారనమాట ఆ వ్యక్తికి. 15 రోజుల తర్వాత తీసుకుని వెళ్తారు. వాడంతే ఇంకా కదిలిస్తే చాలు చనిపోయేలాగా ఉన్నాడనమాట ఆ రోగి. 15 రోజుల తర్వాత ఆ వ్యక్తిని ఆ గురూజీ దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు గురూజీ ఏం చెప్తారంటే, బాగా మంచి పాలు, ఆవు పాలు, వెన్నతో ఇప్పుడే పితికిన వెన్న కూడా తీయలేదు, బాగా ఘమఘమలాడుతున్న పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసుకొని, కలకండ, ఇలాచి అవన్నీ వేసుకొని బాగా మంచి ఘమఘమ వాసన వస్తూ ఉండాలి, ఆ పాలను తీసుకొని రండి గ్లాసులో వేసి అని అంటారనమాట. సో ఆ గ్లాస్ లో అలాగే చేసుకొని తీసుకొని వస్తారు వీళ్ళు. తీసుకొని వస్తే ఆ గుమగుమలాడుతున్న పాలను వాని ముక్కు దగ్గర పెడతారు. ఎవరు? రోగి ముక్కు దగ్గర, రోగి నోరు ముక్కు దగ్గర పెడతారనమాట. తాపరు, ముక్కు దగ్గర జస్ట్ పెట్టండి, వాసన చూపియండి అన్నట్టు చెప్తారనమాట. ఎప్పుడైతే ఆ 15 రోజులు యాక్చువల్ గా వానికి కడుపులో పురుగులు ఉంటాయంట. ఎప్పుడైతే 15 రోజులు వీడు ఏమీ తినలేదో అవి చాలా వీడు ఏ పదార్థం తిన్నా అవి యాక్చువల్ గా కడుపులో ఆ పురుగులు తినేస్తూ ఉన్నాయి అన్నమాట. యాక్చువల్ గా పురుగులు కాదు, ఒకే ఒక పురుగు ఏదో ఉంటుందంట. ఆ విష పురుగు తినేస్తోంది, వీడు తిన్నదంతా అది తినేస్తోంది, దానివల్ల వీనికి తిన్నది పడట్లేదు, బాడీకి వంట పట్టట్లేదు. సో ఎప్పుడైతే గ్లాస్ పెడతారో ఆ వాసనకు, అంటే నకనకలాడిపోయింది, 15 రోజుల నుంచి దీనికి ఫుడ్ లేదు కదా కడుపులో ఆ పురుగుకు. ఎప్పుడైతే ఈ ఘమఘమ వాసన వస్తున్న పాలను ముక్కు దగ్గర పెట్టారో ఆ వాసనకు ఆ పురుగు నోట్లో నుంచి బయటికి పడిపోయిందంట, గ్లాస్ లేకి పడిపోతుంది నోట్లో నుంచి. అప్పుడు వానికి క్యూర్ అవుతుంది అనమాట, కొంచెం అబ్బా అనిపిస్తుంది, ఏదో ఊరట అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అప్పటి నుంచి వాడు ఆ గురువు ఇంకా వీడు ఏం తిన్నా కూడా వీని ఒంటికి పడుతుంది, వీనికి ఉన్న రోగం పోయింది, ఆ పురుగే వీనికి ఉన్న రోగము, ఆ పురుగు వల్ల వీడు ఏం తిన్నా వంట పట్టలేదు, మీరందరూ నా మాట మీద విశ్వాసము నమ్మకం ఉంచి వానికి 15 రోజులు ఏమి పెట్టకుండా తీసుకొచ్చినారు కాబట్టి ఇది వర్కౌట్ అయ్యింది. అదే నా మాట మీద విశ్వాసం పెట్టకుండా వీడు ఆల్రెడీ చచ్చిపోతా అన్నాడు, ఏమి తిన్నది వంట పట్టక, వీడు ఇంకా 15 రోజులు ఏమి పెట్టద్దండి అని అంటున్నాడు, ఈ గురూజీ మాట ఏం వినాలలే అనేసి మీ అంతకు మీరు ఏదైనా పెట్టేసినంటే ఇది వర్కౌట్ అయ్యిండేది కాదు ఈ ట్రీట్మెంట్. సో మీరు నా మీద పెట్టిన విశ్వాసం వల్ల ఈ వ్యక్తికి ఇప్పుడు క్యూర్ అయ్యింది, బాగైపోయింది అని చెప్తారంట. అప్పటి నుంచి ఆ వ్యక్తి ఏం తిన్నా బాడీకి వంట పడుతుంది, సో మంచిగా తయారైపోతాడనమాట మనిషి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, గురువు అనే వ్యక్తి ఊరికే ఉత్తిపున్నాన మనకు సలహాలు ఇవ్వడు. యాక్చువల్ గా గురువులు అనేవాళ్ళు ఫస్ట్ విచారిస్తారు, ఆచార్ దెన్ ప్రచార్. విచార్ అంటే పురాణాలలో శాస్త్రాలలో మనకి ఏమున్నాయి, వేదాలలో ఏమి ఉన్నాయి, ఎలా ఉన్నారు పూర్వులు, వాళ్ళకన్నా పూర్వులు ఎవరు ఉన్నారు, వాళ్ళ గురువులు ఎలా ఉన్నారు, ఎలా నడుచుకునే వాళ్ళు సొసైటీలో, ఇవన్నీ కూడా వాళ్ళు ఆచి తూచి అన్ని కనుక్కొని వాటిని విచారించుకొని అలాగే ఆచరిస్తారనమాట.
విచారించి తెలుసుకున్న వాటిని ఆచరిస్తాడు. ఆ ఆచరణ తర్వాత మనకు ప్రచారం చేస్తారు, ఇదో ఇలా 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 ఉండాలి అనేసి. సో తర్వాత ఇంకొకటి, గురువు అనేవాడు ఒక మీడియేటర్ లాగా, పోస్ట్ మ్యాన్ లాగా, మనకు భగవంతునికి మధ్య ఒక మీడియేటర్. సో భగవంతునికి మనకు ఎవరు మధ్యలో ఉంటారంటే గురువు. సో గురువు లేకనుంటే మనము భగవంతుని దగ్గరికి వెళ్ళలేము, భగవంతుని రీచ్ అవ్వలేము. డైరెక్ట్ గురువు లేకుండా డైరెక్ట్ భగవంతుని దగ్గరికి వెళ్తున్న వాళ్ళకు సక్సెస్ అనేది ఉండదు అని మనకు శాస్త్రాలలో చెప్తున్నారనమాట. గురువు అనేవాళ్ళు ఒక మీడియేటర్. ఇప్పుడు చూడండి, ఒక అగ్గిపుల్ల ఉంది. అగ్గిని మనం ముట్టుకోగలమా? అగ్గిని ముట్టుకోలేము, అగ్నిని మనము ముట్టలేము. కానీ అగ్గిపుల్ల గీస్తాను, నేను అగ్గిపుల్ల గీస్తాను, ఇట్లా పట్టుకుంటాను, పైన అగ్గి ఉంది కదా, పైన ఇది అగ్గిపుల్లకు మందు పెట్టింటారు కదా, ఆ మందు ఉన్నంతసేపు అగ్గి వెలుగుతా ఉంటుంది. నేను కింద పుల్లను పట్టుకున్నాను. సో ఇప్పుడు నేను యాక్చువల్ గా అగ్నిని పట్టుకున్నట్టే లెక్క. ఈ పుల్ల ద్వారా నేను పట్టుకున్నాను. ఈ పుల్లే లేకపోతే అగ్నిని నేను టచ్ చేయలేను, డైరెక్ట్ అగ్నిని నేను టచ్ చేయలేను. అంటే ఈ పుల్ల ఏదైతే ఉందో ఇది మనకు అగ్నికి మధ్యలో మీడియేటర్, వారధిలాగా. అలాగే గురువు కూడా. సో భగవంతుడు అనేవాడు అగ్ని లాంటి వాడు. సో ఆ భగవంతుని మనము డైరెక్ట్ టచ్ చేయలేము, మధ్యలో గురువు అనేది ఉండాలన్నమాట. సో అదే మనకు నేర్పిస్తోంది ఈ గురు పౌర్ణమి. యాక్చువల్ గా గురు పౌర్ణమి అంటే వ్యాస భగవానుని యొక్క బర్త్డే. సో వ్యాస భగవానుని యొక్క బర్త్డేని గురు పూర్ణిమగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో మీకు అందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. అందరికీ విషెస్ చెప్తున్నాను. సో ఇక్కడైతే స్టాప్ చేద్దాము, మనము తిరిగి మంగళవారం కలుద్దాము. మీరందరూ కూడా ఇలాగే ఎంతో ఉత్సాహంగా మీరు జాయిన్ అవుతారని నేను ఆశిస్తున్నాను. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. ఒక డౌట్ మాతాజీ, వాష్రూమ్ ఎట్లా వెళ్తే జపం చెయ్యొద్దా? వాష్రూమ్ చెయ్యొచ్చు. మీ దగ్గర ఉన్నవి ఏమి దీక్ష తీసుకున్న పూసలు కాదు కదా, అవి మనము మాల వచ్చి వేపమాల కదా, వేపమాల తీసుకోమంటాం మేము. వేపమాలతో జపం చేసేటప్పుడు మనకు ఇది ఏంటి, అది ముట్టు అంటూ అవన్నీ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే గురువు దగ్గర దీక్ష తీసుకుంటారో, దీక్ష తీసుకున్నప్పుడు గురువు వచ్చి తులసి జపమాల ఇస్తాడనమాట. తులసి జపమాలతో మనము అట్లా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, మెయిన్ గా టాయిలెట్ వెళ్తే స్నానం చేసుకొని వచ్చే మనము ఆ జపమాల పైన జపం చేయొచ్చు అనమాట. నార్మల్ గా అయితే ఏం పర్వాలేదు, నార్మల్ పూసల పైన బీడ్స్ పైన చెయ్యొచ్చు. కానీ మీకు స్నానం చేసే అవకాశం ఉంటే స్నానం చేస్తే మంచిది. అంత స్ట్రిక్ట్ గా ఉండాల్సిన పని లేదు, దీక్ష కాలేదు కాబట్టి. కానీ మనము ట్రైనింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనం ఇప్పటి నుంచే ట్రైన్ అయితే మనము మెంటల్ గా రెడీ అయిపోతుంది మన బాడీ. ఎస్, నేను టాయిలెట్ కి వెళ్తే స్నానం చేయాలి, జస్ట్ ఒక 2 మగ్గులు పోసుకొని వచ్చేసినామంటే అశౌచం అన్నమాట, ఏం లేదు. అంటే మనకు శాస్త్రాలలో చెప్తారు, ఒక్క ఆవు మలం అంటే ఇది పేడ, ఆవు పేడ తప్ప ఇంకా వేరే జంతువు మలము, ఏ మలము టచ్ అయినా కూడా మనం అశౌచం అయిపోతామంట. కానీ ఆవు పేడ మాత్రము అశౌచంను శౌచం చేస్తుంది, అపరిశుభ్రంను శుభ్రం చేస్తుంది. అంతటి శక్తి ఉన్నది ఆవు పేడకు. అది మనకు వస్తుంది భగవద్గీతలో, అపౌరుషేయాలు అని అంటారు వాటిని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు భగవద్గీతలో, ఏంటి, ఇది ఎముక. చూడండి, ఎముక టచ్ చేస్తే యాక్చువల్ గా అశౌచం అయిపోతాం మనము. ఏ జంతువు ఎముక టచ్ చేసినా అశౌచం అవుతాము. కానీ ఈ కాన్షియల్ శంకు, గుళ్ళల్లో కూడా శంకుతో ఊదుతారు కదా స్టార్టింగ్ లో, ఆ శంకు కూడా ఇదే కదా, ఎముకే శంకు కూడా. కానీ ఆ శంకు మాత్రం అశౌచం కాదు, శుభశకునం అది శంకు యాక్చువల్ గా.